ఇకపోతే 42% సాధన. అసలు 42% అనేది ఒక ఫిక్సిషియస్ ఫిగర్, ఒక హైపోథెటికల్ ఫిగర్ అది. ఎందుకంటే 42%కి ఒక అర్థం లేదు. తెలంగాణలో మీరు సర్వే చేసిన దాని ప్రకారమే ఇక్కడ 56.36% జనాభా ఉంది. మరి 56.36% ఉన్నప్పుడు జనాభా దామాషా ప్రకారం అంటే 56.36 రావాలి. కానీ మీరు 42% ఇచ్చింది. సరే పోనీ ఆ 42% ఇచ్చింది అనుకుందాం. మరి దాన్ని అమలు కావాలి కదా. ఎట్లయితే అమలు అవుతుంది, ఏంటి దానికి ముందున్న సవాళ్ళు అనేది మనం తీసుకుంటే మొదట న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడదాం, తర్వాత రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడదాం, తర్వాత ఇతర వ్యవస్థల గురించి మాట్లాడదాం. ఈ భారతదేశంలో మొట్టమొదట 1961లో అప్పుడు మైసూర్ స్టేట్లో, నేను ఇంతకుముందే చెప్పిన మైసూర్ స్టేట్ గురించి, 1921లో రిజర్వేషన్లు పెట్టారని. అప్పుడు విశ్వేశ్వరయ్య అని పెద్ద మోక్షగుండం విశ్వేశ్వర ఇంజనీర్ ఉండే, ఆయన బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినందుకు రాజీనామా చేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఒక్కొక్కరు యాటిట్యూడ్ చెప్తున్నాను, ఆయన ఇంజనీరింగ్ స్కిల్ గురించి నేను మాట్లాడతలేదు. బీసీలకు రిజర్వేషన్లు వద్దని. ఓకే, సో అక్కడ మైసూర్ స్టేట్ అని వాళ్ళు 1973 వరకు దాన్ని మైసూర్ స్టేట్ అన్నారు, తర్వాత కర్ణాటక స్టేట్ అన్నారు. మైసూర్ స్టేట్లో బీసీలకు రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువన్నాయని చెప్పి సుప్రీంకోర్టులో ఎంవి బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో 50% సీలింగ్ పెట్టింది. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇస్తూ 50%లో మిగిలింది మాత్రమే బీసీలకి ఇవ్వను. ఆ రూలు రాజ్యాంగంలో ఎక్కడ రాయాలి. రాజ్యాంగంలో ఏమన్నారు, సరి అయిన ప్రాతినిధ్యం లేకపోతే రిజర్వేషన్లు కల్పించమన్నారు. ఎంత కల్పించమని చెప్పలేదు. కాబట్టి వీళ్ళు అందులో ఇంటర్వ్యూన్ అయ్యి 50% దాటదు. సరే ఓకే, వీళ్ళు గొప్పోళ్ళు, కోర్టు ఏం చేసినా ఎంత 50%. ఇదే బీజేపీ గవర్నమెంటు అదే దాన్ని మళ్ళీ మండల్ కమిషన్లో కూడా ఇంప్లిమెంట్ చేసిండు. మండల్ కూడా 27% ఎందుకు పెట్టిండు అంటే అప్పటికి ఈ దేశంలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, 22.5 ఉంది. కాబట్టి 50 - 22.5 అంటే 47.5 అవుతుంది. 27% రిజర్వేషన్ మనకి ఇచ్చిండు, 27.5 అవుతుంది. సో మన దగ్గర కూడా అనంతరామన్ కమిషన్ అదే ఫాలో అయ్యిండు. అప్పుడు ఈ రాష్ట్రంలో 15+5 ఉండే, 15 ఎస్సీ, 5 ఎస్టీ ఉంటే 20 పోతే 30 అని 30% మనకి ఇస్తే 25% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. సరే, ఇప్పుడు ఇంత గొప్ప మహానుభావులు మీరు 50% దాటద్దు. ఓకే, బీసీలకేమో రిజర్వేషన్ గురించి బీజేపీ ప్రతిసారి అడ్డుపడుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకు వారసత్వ శత్రువులు, వాళ్ళు వారసత్వ శత్రువులు అని చెప్తున్నారు. ఎందుకంటే స్వాతంత్రం రాకన్న మొదలు బీజేపీ అంటే బ్రాహ్మణ్ పార్టీ, బ్రాహ్మణ్ బనియా. స్వాతంత్రం రాకన్న మొదలు వాళ్ళే అణచివేసింది. స్వాతంత్రం వచ్చినాక కూడా ఇప్పుడు వాళ్ళే అణచివేస్తారు. 1979లో కర్పూరి ఠాకూర్ గారు బీహార్లో ఓబీసీ రిజర్వేషన్ అమలు పరిస్తే అప్పుడున్న జన్సన్ ఆయనకు మద్దతు విరమించి గవర్నమెంట్ పడగొట్టింది. 1990లో వీపీ సింగ్ అమలు పరిస్తే మద్దతు విరమించి గవర్నమెంట్ పడగొట్టింది. సరే, కానీ అదే బీజేపీ ఓసీలకు రిజర్వేషన్ మాత్రం వారం రోజులలో తీసుకొస్తుంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. దాని చరిత్ర కూడా మీకు తెలవాలి. ఏంటంటే 1991లో పివి నరసింహారావు, అరే బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం, మా ఓసీ బిడ్డలకు రిజర్వేషన్ లేకపోతే ఎట్లా అని చెప్పేసి టకీమని 10% రిజర్వేషన్ ఇచ్చిండు ఆయన అగ్రకుల పేదలకు. అయితే అదే ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం 9 మంది జడ్జిలు ఏదైతే ఇందిరా సహాని కేసులో మండల్ కమిషన్ రిపోర్టు స్టడీ చేసిందో వాళ్ళే దీన్ని కూడా స్టడీ చేసి 9 మందిలో 8 మంది ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవని చెప్పింది. రాజ్యాంగంలో ఆర్థికపరమైన రిజర్వేషన్లు లేవు. కొంతమంది అంటున్నారు, చూడు పేదలకు ఇస్తే చాలని. పేదరిక నిర్మూలన కార్యక్రమం కాదు రిజర్వేషన్లు, అది మనం అర్థం చేసుకోవాలి. రిజర్వేషన్లు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ కులాలు, ఆర్థికం అనే పదం వాళ్ళు వాడలేదు, సామాజికము విద్యాపరం, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్టికల్ 15(4). కాబట్టి ఎవరన్నా అడిగితే ఆర్థిక పరంగా రిజర్వేషన్ అంటే అది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధం. కానీ అట్లాంటి 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు కొట్టేసింది.
అయినా బీజేపీ మనసు కావాలి, ఎందుకంటే వాళ్ళ వర్గాలకు ఇచ్చుకోవాలి అని చెప్పేసి ఎప్పుడో 2015లో ఒక మేజర్ సిన్హా కమిషన్ అని మన్మోహన్ సింగ్ వేసిండు. ఈ ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని, ఎందుకంటే వాళ్ళని సంతృప్తిపరచాలి కదా. వేస్తే వాళ్ళు ఒక రికమెండేషన్ ఇచ్చిండ్రు. ఆ రికమెండేషన్లో కూడా మేజర్ సిన్హా గారు ఎక్కడ కూడా 10% రిజర్వేషన్లు ఓసీలకు ఇవ్వాలని రాయాలి. మీరు ఎవరన్నా రిపోర్ట్ చదువుకోవచ్చు, ఎక్కడ కూడా ఇవ్వలేను. అందుకని నేను పక్కన పడేసి వీళ్ళు దాన్ని దుమ్ము దులిపి 2019 జనవరి 7వ తేదీ క్యాబినెట్ ఆమోదం, 8వ తారీఖు లోక్సభ, 9వ తారీఖు రాజ్యసభ, 11వ తారీఖు రాష్ట్రపతి ఆమోదం, 12వ తారీఖు గజెట్, 14వ తారీఖు నుంచి భారతదేశం మొత్తం మీద అమలు చేసింది. ఎన్ని రోజులలో? 7 నుంచి 14 రోజులు, వారం రోజులలో. మరి వాళ్ళ బీసీలకు సంబంధించిన బిల్లు 9వ షెడ్యూల్లో పెట్టాలని మీ దగ్గరకు వచ్చి 7 నెలలు అయిపోయింది. మీ దగ్గరికి ఏప్రిల్ 7వ రోజు వచ్చింది, ఇవాళ నవంబర్ 19th, 7 నెలల 12 రోజులు అయింది. మరి ఎందుకు మాది పాస్ చేస్తలే? దాని మీద ఎందుకు మీరు చర్చిస్తలే? ఇంతకుముందు చెప్పాడు ఒక బీసీ నాయకుడే ఆర్థిక పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని. రాజ్యాంగంలో ఉందా ఆర్థిక పరంగా ఇవ్వాలని? మీరు 93వ రాజ్యాంగ సవరణ చేసి ఆర్థికపరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, అందులో ఆర్థికపరమైన రిజర్వేషన్లు కల్పించినప్పుడు అందులో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించాలి. ఎందుకు కల్పించలే? ఏం బీసీ ఎస్సీ ఎస్టీలలో పేదలు లేరా? అందులో 10% ఈడబ్ల్యూఎస్లు ఎందుకు తీసుకోలేదు? కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ ఓసీలలోని పేదలకు మాత్రమే వర్తింపజేసేలాగా చట్టాన్ని తీసుకొచ్చారు. అది కూడా 10% వరకు అని వాళ్ళు 10% కంప్లీట్ ఇంప్లిమెంట్ చేస్తారు. కొన్ని రాష్ట్రాలలో 4% పెట్టారు, ఛత్తీస్గఢ్ లాంటి దాంట్లో. తర్వాత మళ్ళీ దాన్ని అమలుపరచాలి. తమిళనాడు అయితే అసలు నేను చేయను 10% మీరు ఏం చేస్తారో చేసుకోమని తమిళనాడు ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆల్రెడీ తమిళనాడు ఏమంటుంది, మేము బీసీలకు 50% ఇచ్చినాం, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1%, ఎందుకంటే అక్కడ ఉన్నారు ఎస్టీలు 1%, 69% మేము ఇస్తున్నాం, ఇంకా ఓసీలకు 10% మేము ఇవ్వం కాక ఇవ్వమని చెప్పి ఇవ్వడం లేదు. అది బీసీ గవర్నమెంట్ కాబట్టి ఆ దమ్ము ధైర్యం వాళ్ళకు ఉంది. మన దగ్గర బీసీలకు గవర్నమెంట్ లేదు కదా, మనం ఏం చేస్తుంది పోతున్నాం. ఇప్పుడు ఏమైంది? ఈడబ్ల్యూఎస్ ఇచ్చినాక ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఇస్తాం, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇస్తాం, 10% లేని ఓసీలకు కూడా 10% ఇస్తాం. మరి బీసీలు ఈ రాష్ట్రంలో 61% మంది ఉన్నారు, ఐదు పర్ సమగ్ర కుటుంబ సర్వే. మరి మాకు 61% ఎందుకు? నువ్వు ఎస్సీలకు ఇస్తావు, ఎస్టీలకు ఇస్తావు, ఓసీలకు కూడా ఇచ్చుకుంటావు. మరి బీసీలకు ఏవా? మరి బీసీలు ఎందుకు అడుగుతలే? అంటే బీసీలకు అవగాహన లేక అడుగుతలేరా, లేక మాకు అవసరం లేదని అడుగుతలేరా? మరి బీసీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది న్యాయం? మరి మీరే చెప్పండి, ఎంతవరకు న్యాయం? ఎస్సీలకు ఎస్టీలకు ఓసీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఉన్నప్పుడు ఒక్క బీసీలకే ఎందుకు ఉండదు? మరి దాన్ని ప్రశ్నించండి. ఇది ఇప్పుడు అడిగితే, ఇప్పుడు మనం అడిగేది ఎంత? 61% అడగాలి, 42% కాదు. అడిగితే 61 అడగాలి. అప్పుడు కదా మనకు నిజంగా ఉద్యోగాలు, విద్యలో మనకు ఉద్యోగాలు వచ్చేవి, విద్యలో సీట్లు వచ్చేవి. ఎంత పర్సెంటేజ్ పెరిగిందండి ఉద్యోగాలు మనకు? తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఉద్యోగాలు నింపింది? ఆ 12 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు 4 లక్షల 5 లక్షల ఉద్యోగాలు కూడా ఫిలప్ కాలేదు రాష్ట్రంలో. 4 లక్షలు కూడా ఫిలప్ కాలేదు. దాని కొరకే అంత పెద్ద నిధులు నియామకాలు అనుకుంటే ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నామే. మరి వల్ల నీకు 60% వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మీరు ఉద్యమించరు అని అడుగుతున్నా బీసీలు. పోనా 42% తెచ్చుకున్నా నీకు పెరుగుద్ది కదా రిజర్వేషన్. ఇప్పుడున్నటువంటి 25% నుంచి 25% నుంచి ఏకంగా 17%, అంటే ఇప్పుడు 4% ముస్లింలు తీసేసిన 25 నుంచి 13% పెరుగుద్ది. ఎందుకు ఉద్యమం చేస్తలే? ఇక పోతే నేను మొట్టమొదటి ఏం చెప్పినా, న్యాయ వ్యవస్థ, ఇదే న్యాయ వ్యవస్థ ఈడబ్ల్యూఎస్ను సమర్థిస్తుంది. ఓసీలకు వస్తే 50% సీలింగ్ దాటొచ్చని నువ్వే తీర్పిస్తావు. మళ్ళీ
అంటే ఇప్పుడు మరి మాకెందుకు ఉంటుంది మళ్ళీ సీలింగ్? ఇప్పుడు నువ్వు ఏదైతే 50% సీలింగ్ పెట్టినావో ఓసీల రిజర్వేషన్ వచ్చేసే వరకే జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇది. దాంట్లో ఏం చెప్పిండు? అవును, ఈడబ్ల్యూఎస్ చట్టబద్ధమే, 103వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధమే, ఓసీలకు 10% ఇవ్వడం కూడా చట్టబద్ధమే, ఈ 50%కు ఆ 10%కు సంబంధం లేదంటే. అంటే మీ వర్గం వాళ్ళు వస్తే ఏదైనా చట్టబద్ధమే. వడ్డించేటోడు మనోడైతే మనం ఏ మూల కూర్చున్నా సరే మనకు ఖచ్చితంగా వచ్చి వడ్డిస్తాడు. వడ్డించడం మనోడు కాకపోతే అది ఎక్కడ కూర్చున్నా కానీ ఇయ్యడు వాడు. ఇప్పుడు అదే కదా వాళ్ళకి జరిగింది. ఇదే కోర్టులు మరి వేరే ఇదే కోర్టులు మళ్ళీ ఆర్థికపరమైన రిజర్వేషన్ చెల్లవని చెప్పిన కోర్టు 9 మందిలో 8 మంది కాదంటే ఇక్కడ ఉన్న కోర్టు 5 గుట్లో 3 రావు ఇవ్వచ్చు అన్నారు. ఆర్థికపరమైన రిజర్వేషన్లు స్టార్ట్ అయిపోయి. సో 3 అంశాలు దీంట్లో మీరు వైలేట్ చేసింది. 50% సీలింగ్ వైలేషన్ చేసిండు, ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం లేదంటే ఇచ్చేసిండు. కానీ బీసీలకు వచ్చేసే మటుకు ఇవన్నీ చెల్లవు అంటారు. అందుకే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంది? రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో తమిళనాడు మోడల్ లాగా పెట్టించుకోవాలి. కానీ బీజేపీ ఏమంటుంది? ఇక్కడ న్యాయ వ్యవస్థకు వచ్చేస్తే ఇవాళ న్యాయ వ్యవస్థ కూడా చట్టం ముందు నిలబడాలి. నువ్వు వాళ్ళకు 10% అలో చేసినావు. ఇవాళ బీసీల విషయంకి వచ్చేస్తే మీరు గతంలో ఏమన్నారు? మీ దగ్గర డాటా లేదు, ఎంపరికల్ డాటా లేదు, తర్వాత ఇంకా మేజరబుల్ డాటా ఇది లేదు అది లేదని చెప్తున్నారు. ఇవాళ ఆ డాటా ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఎంపరికల్ డాటా ఉంది, క్వాంటిఫైబుల్ డాటా ఉంది. మీకు ఎందుకు అడ్డంకం? ఇదే ఇందిరా సాహని కేసులో పారా 810లో క్లియర్గా రాసిండు, స్పెషల్ సర్కమస్టెన్స్ ఉంటే మీరు రిజర్వేషన్ పెంచుకోవచ్చు, 50% సీలింగ్ కాదన్నారు, అవసరం లేదన్నారు. అట్లాంటప్పుడు ఇవాళ తెలంగాణలో 90% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో 90% ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు, ఇంక్లూడింగ్ తమిళనాడు, కర్ణాటక. కానీ తెలంగాణలో ఉన్నారు. కాబట్టి స్పెషల్ సర్కమస్టెన్స్ ఇవ్వడానికి వీలు. కాబట్టి జ్యుడిషియరీకి ఇవాళ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా అంటే 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయించుకోగలిగితే రేపు 9వ షెడ్యూల్ కూడా కోర్టుల ముందు ఛాలెంజ్ అయింది. ఎందుకంటే అదేం కోర్టులలో ఛాలెంజ్ చేయకుండా ఉండేటువంటి చట్టాలేం కావు. అప్పుడు మనం చెప్పుకోవడానికి కావాల్సినంత డిఫెన్స్ ఉంది. అందుకొరకే మేము చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా 9వ షెడ్యూల్లో చేర్పించడం. 9వ షెడ్యూల్ అంటే మీకు చాలామందికి తెలియకపోవచ్చు. 9వ షెడ్యూల్ అంటే కోర్టుల నుంచి రక్షణ పొందడానికి కొన్ని చట్టాలను తీసుకెళ్ళి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టుకోవచ్చు. దాన్ని కోర్టు ముట్టదు. సో అది చట్టం. సో మనకు ఉదాహరణకు వ్యక్తిగత ఆస్తి హక్కు ఉంది. నేను రోడ్ వేస్తున్నా, నీ ఆస్తిని లాక్కుంటా రోడ్డు కొరకు, నేను కోర్టుకు దాటదు తెలంగాణలో ల్యాండ్ సీలింగ్ లేదు, నాకు 500 ఎకరాలు పెట్టుకుంటా అంటే నాకు వ్యక్తిగత ఆస్తి హక్కు ఉందంటే. సో అట్లాంటి చట్టాల కొరకు రక్షణ కల్పించడం కొరకు 9th షెడ్యూల్ పెట్టింది. సో ఈ రిజర్వేషన్లు కూడా 9th షెడ్యూల్లో తమిళనాడులో పెట్టించుకున్నారు. అదే పద్ధతిలో మనకు కూడా పెట్టమని అడుగుతున్నాం. మాకు కూడా అదే రక్షణ ఇవ్వండి. వాళ్ళు 1994 అంటే 31 సంవత్సరాల కిందటనే పెట్టించుకొని అనుభవిస్తుంది 50% రిజర్వేషన్ బీసీలకు. ఈ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ బీసీలకు ఉండదు, తిరిగి ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది. తమిళనాడులో ఉందా? లేదు. మరి బీసీలు ఎట్లా ఎదుగుతారండి ఈ రాష్ట్రంలో? ఆ బీసీలకేమో ఎంతసేపు ఆ ఆలోచన ఇంకా పెరగడం లేదు. తమిళనాడులో ఈ రిజర్వేషన్ ఉద్యమం 100 ఏళ్ల కింద స్టార్ట్ అయింది. 1924లో స్టార్ట్ చేశారు. 1921లో జస్టిస్ పార్టీ అంటే 100 ఏళ్ళు దాటింది రిజర్వేషన్స్ అక్కడ వచ్చి. ఇవాళ మనం ఇంకా రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తున్నాం. అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా. ఇవాళ వాళ్ళు ఆ రిజర్వేషన్లు 100 ఏళ్ల కింద స్టార్ట్ చేశారు కాబట్టి రాజ్యాధికారం బీసీల చేతిలో ఉంది. ఇవాళ తమిళనాడులో 50% రిజర్వేషన్ ఉంది. అయ్యో ప్రభుత్వ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, ఎఫిషియన్సీ దెబ్బతింటుంది, మెరిట్ దెబ్బతింటుంది అంటే ఈ దేశంలో అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న రాష్ట్రంలో తమిళనాడు కూడా ఒకటి. పరిశ్రమలలో తమిళనాడు కంటే మించిన దేశం లేదు. తమిళనాడు కంటే మించినటువంటి జిఎస్డిపి ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా లేవు. మరి ఎట్లా ఆర్థికాభివృద్ధి సాధ్యమైంది?
బీసీలు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సాధ్యమైంది. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా ఇవ్వండి బీసీలకు 50%, ఇది కూడా అదే స్థాయికి వస్తుంది. మనకు భాగస్వామ్యం లేకపోతే మనం ఎట్లా అభివృద్ధి చేస్తాం? ఇవాళ 18 మందిలో ఒక్క రిచ్ ఫెల్లో లేడని చెప్పిన నేను ఇంతకుముందు. కానీ తమిళనాడులో ఎస్సీఎల్ కంపెనీ ఎవరు? నాడర్ బీసీ. సో అట్లాంటి వాళ్ళని చాలామందిని చెప్పొచ్చు మనం. సరే, అది పక్కన పెడదాం. సో న్యాయ వ్యవస్థలో బీసీల రిప్రజెంటేషన్ కూడా తక్కువ. ఈరోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టులో 33 న్యాయమూర్తులు ఉంటే 2 బీసీలు ఉన్నారు. సో న్యాయ వ్యవస్థలో బీసీలు లేరు కాబట్టి మనకు న్యాయ వ్యవస్థలో న్యాయం కూడా మనకు అనుకూలంగా వస్తుంది. అది ఒక పెద్ద ఛాలెంజ్. సరే, అదే న్యాయ వ్యవస్థ మనకు మండల్ కమిషన్ రికమెండేషన్ మనకు అనుకూలంగా ఇచ్చింది వస్తుంది కాబట్టి మనం దాన్ని నమ్ముకొని న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో మనం పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి. రెండవది రాజకీయ వ్యవస్థ. ఇక రాజకీయ వ్యవస్థ వస్తే ఈ దేశాన్ని పాలించిన అన్ని పార్టీలు బీసీల శత్రువులు. నేను ఇంతకుముందు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు 1950లోనే కమిషన్ వేసి రిజర్వేషన్లు అమలు చేస్తుంటే బీసీల పరిస్థితులు వేరే ఉండేది ఈ దేశంలో. సరే, అది జరిగిపోయింది. బీజేపీ ఉంది. ఇప్పుడైనా ఆ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో బీసీలకు ఈ మన రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టడానికి వాళ్ళకు వస్తున్న అడ్డంకులు ఏంటి? మీరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ ఇచ్చుకుంటారే వారం రోజుల్లో దేశంలో అందరికీ, మరి బీసీలకు ఎందుకు ఇవ్వరు? ఏం దానికి సమాధానం లేదు. వాళ్ళ సమాధానం ఏంటి? ఒకరేమంటారు ముస్లిమ్స్ని చేర్చినారు. ఇంతకుముందు సార్ మాట్లాడారు, నేను దానికి కూడా కొంత క్లారిటీ చెప్పాలి. ఇవాళ బీజేపీ పాలిస్తున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ముస్లిమ్స్ బీసీలలో ఉన్నారు. తెలంగాణలో కూడా 1970లోనే అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ మీద 6 కులాలు బీసీలలో ఉన్నాయి. 2007లో ఇంకో 14 కులాలను అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలలో కలిపితే వాళ్ళు హైకోర్టుకు పోతే కొట్టేసింది హైకోర్టు. సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు స్టే మీద కంటిన్యూ అయింది. సో వాళ్ళకి ఈరోజు కూడా 4% మించి రాదు. ఒకవేళ సుప్రీంకోర్టు ఒప్పుకున్నా, సుప్రీంకోర్టు ఇంకా ఒప్పుకుంటుందా లేదా తెలియదు, అది పెండింగ్లో ఉంది. కాబట్టి దాన్ని పెట్టుకొని మిషగా పెట్టి మేము రిజర్వేషన్లు అడ్డుకుంటామంటే దాని అర్థం ఏంటి? బీసీల నోటు దగ్గరకు వచ్చిన కూడు నెట్టుగా లాక్కుంటారు. వాళ్ళ నోట్లో ఎందుకు మీరు మట్టి కొడతారు? మా నోట్లో మట్టి కొట్టి కార్పొరేట్ల నోట్లో కడుపులు నింపుతారా మీరు? వాళ్ళకేమో లక్షల కోట్ల రుణమాఫీ చేసి వాళ్ళ కడుపులు నింపుతారు. ఇక్కడ బీసీల దగ్గరకు వచ్చేస్తే వాళ్ళ కడుపు కొడతారు, వాళ్ళ నోట్లో మట్టి కొడతారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఆ పార్టీని పట్టుకొని మనం తిరుగుతున్నాం. సో ఇది నిలదీయాల్సిన అంశం. ఇక బీఆర్ఎస్కి వచ్చినాం. ఆ బీఆర్ఎస్ వాళ్ళకి అసలు బీసీల మీద కాన్సెప్టే లేదు. వాళ్ళ జనాభా ఉన్నటువంటి బీసీలు వాళ్ళ సమస్య కంటే గొప్ప సమస్య ఏముందని చెప్పి వాళ్ళు ఆలోచించవచ్చు కదా. ఈ 60% ఉన్నటువంటి సమస్య దేశ సమస్య కాకపోతే ఇంకేం సమస్య? ఇవాళ దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఈ 80 కోట్ల సమస్య కంటే మించినటువంటి గొప్ప సమస్య ఈ దేశంలో ఏముంటుంది? ఎందుకు బీసీల గురించి మీరు ఆలోచించారు? మీకు బీసీల ఓట్లు అవసరం లేదా? మీరు ఉన్నప్పుడు చేయరు, కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా 42% రిజర్వేషన్లో బీసీల కొరకు మేము ఉద్యమం చేస్తామని ఒక ప్రతిపక్షంగా ఎందుకు వాళ్ళు టేకప్ చేస్తలే? అంటే వాళ్ళకి అహమడ్డం వస్తుంది. ఎస్, మేము అగ్రకులాలం కాబట్టి మేము చేయము. అధికారంలో లేకున్నా కూడా అంత వాళ్ళలో ఈగో ఉంది. అందుకే బీసీ ప్రజలు గమనించాలి ఎవరేం చేస్తున్నారు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అగ్రకులాలు అన్నీ కూడా ఒకటే. మనకి మా సోయి లేక వాళ్ళని భుజాల మీద వేసుకుని మోస్తుంది. అందుకే ఇవాళ 42% ఛాలెంజ్ ఎవరంటే మొదలు కోర్టులు అయితే, రెండవది మన ఆధిపత్య కులాల చేతిలో ఉన్న రాజకీయ పార్టీ, ఇక మూడోది వచ్చేస్తే మీడియా. మీకు తెలుసు మీడియా వాళ్ళు ఏమి లేకపోయినా సరే దాని గురించి పెద్దగా రాసేస్తారు. ఎందుకంటే మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఏ పేపర్ తీసుకున్నా అంతే. సో వాళ్ళ రాజ్యం కాబట్టి వాళ్ళు ఇష్టమైనట్టు వార్తలు రాసుకుంటారు. వాస్తవ విషయాలు ప్రజలకు తెలియనియకుండా అడ్డుకుంటారు. మనం ఇక్కడ మీటింగ్ జరుగుతున్నాం, రేపు ఏ పేపర్ వాడేస్తారు?
ఏ ఛానల్లో ఇస్తాడు? ఇవాళ సోషల్ మీడియా వచ్చింది కదా అని కొంత పుణ్యం కానీ తెలుస్తుంది, కానీ లేకపోతే అది కూడా తెలియదు. కానీ బీసీలు ఇవాళ వాళ్ళు ఒక విద్యా ఉద్యోగాలు లేదా రాజకీయాలు స్థానిక రంగాలే కాదు, అన్ని రంగాలలో అణచివేయబడ్డారు. అందుకే నేను ఒక పుస్తకం రాసిన, ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అని. ఆ ఇస్సాలో మన భాగస్వామ్యం ఏ రంగంలో ఎంతుంది అని తీసుకొని రాయడం జరిగింది. వ్యాపార రంగంలో ఏ రంగంలో తీసినా బీసీలకు వాళ్ళ న్యాయబద్ధమైన వాటా వాళ్ళకు రాలేదు, వాళ్ళకు దొరకలేదు. సో దాని కొరకే వాళ్ళ ఆత్మగౌరవంతో వాళ్ళు రేపు ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఓటేసుకుని తమ రాజకీయ అధికారాన్ని తెచ్చుకున్నప్పుడే, రాజ్యాధికారం తెచ్చుకున్నప్పుడే వాళ్ళకు విముక్తి అని చెప్పి రాయడం జరిగింది. ఇవాళ మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, నువ్వు అగ్రకులాలకు ఓటేస్తే బానిసత్వానికి ఓటేసినట్టే లెక్క. నువ్వు బానిసగా బతకాలనుకుంటే అగ్రకులాలకు ఓటే, లేకుంటే బీసీలకు ఓటే, బీసీలను గెలిపించుకో. అంతే తప్ప మీరు ఇంకా అగ్రకులాలకు ఓటేస్తూ, అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం దున్నపోతుకు గడ్డిపెట్టి బర్రెకు పాలు పిసుకుతే రావు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవాళ 42% రిజర్వేషన్కు రాకుండా అడ్డుకునేటువంటి వాళ్ళు ఎవరంటే, ఒకవైపు జ్యుడిషియరీ వాళ్ళకున్న లిమిట్లో వాళ్ళు పనిచేసినా, బట్ మేజర్గా ఏంటంటే పొలిటికల్ విల్ కావాలి. ఈ రాజకీయ విల్లు లేదు కాబట్టే ఇవాళ రిజర్వేషన్లు మనకు రాకుండా పోతుంది. ఈ రాజకీయ విల్లు రావాలంటే మన చేతిలో ఉన్న ఆయుధం ఓటు. ఇవాళ ప్రజా ఉద్యమాలు నిర్మిస్తేనే ఖచ్చితంగా వాళ్ళు భయపడి దిగి వచ్చి మనకు ఆ రిజర్వేషన్ రక్షణ కల్పిస్తారు. ఇవాళ మనం ఇట్లనే బండుకున్నాం. ఇవాళ 42% ఇవ్వకపోయినా బీసీలు ఏమనలేదు. ఇవాళ మన ఉద్యమం రేపు మాపు స్థానిక సంస్థల నోటిఫికేషన్ వస్తుంది. స్థానిక సంస్థల నోటిఫికేషన్ తోటి అయిపోయింది అనుకుంటే పొరపాటు. 42% మనకు స్థానిక సంస్థలు కేవలం పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకే, కానీ విద్యా ఉద్యోగాలకు సజీవంగా ఉంది ఇంకా బిల్లు. కాబట్టి మనం పార్లమెంట్ సాక్షిగా పోరాటం చేయాలి. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్పినాం, బాబు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల పైన ప్రేమ ఉంటే మీరు చేయాల్సినటువంటి పనులు ఒక 2 ఉన్నాయి. మొట్టమొదట ఇక్కడ ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఈ సమావేశంలో వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేసి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకెళ్ళి డెలిగేషన్లు కేంద్రానికి తీసుకెళ్ళి ప్రధానమంత్రిని కలిసి ఒప్పియండి. ఒకవేళ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఒప్పుకోకపోతే బీజేపీ మీద రాష్ట్ర బంద్ కాల్ చేయండి. తమిళనాడులో పెరియార్ గారు ఏం చేసినారు, కేంద్రం మీద బంద్ కాల్ చేసి మొత్తం రైలు రోకో చేసినారు. తమిళనాడులో ఒక్క రైలు నడవాలి, దెబ్బకు దిగి వచ్చి వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసి. మరి అక్కడ చేసే దమ్ముందా నీకు? రేవంత్ రెడ్డి చేయాలి నువ్వు. ఎందుకంటే 42% ఇస్తామని మీరు పార్టీ మేనిఫెస్టోలో పెట్టిండు, అది చేయించాల్సిన బాధ్యత మీది. మా బీసీ బిడ్డలు పోయి చేయరు అక్కడ. ఇప్పటిదాకా చాలా చేసినాం. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. అనేక మంది ఉద్యమాలు చేసి ఇక్కడ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు డయాస్ మీద కూడా మాట్లాడింది. ఆ డయాస్ మీద ఆ అక్క కూడా ఉంది. ఇంకా వాళ్ళ బలిదానాలు చేయాలన్నా వీళ్ళు? మీరు చేయాలి. ఇప్పుడు మీరు పోయి ముందు రైలు రోకో చేయండి, మీ వెనుక మేము ఉంటాం. ఒకటి. రెండవది, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు స్తంభింపజేయండి. ఎందుకు రాదో చూద్దాం. మీరు చేయరు. అది ఒకవైపు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయరు, ఇంకోవైపు పార్లమెంట్ను స్తంభింపజేయరు. ఇంకెట్లా వస్తుందండి? అది రాదు. ఇక బీజేపీ ఉంది, వాళ్ళు మొదలే చెప్తున్నారు, ముస్లిం పేరు అంటాడు, ఇంకేదో అంటాడు, ఆపిస్తారు. బీఆర్ఎస్ మేము చేయం. మరి ఇంకెట్లా వస్తుంది? సో ఈ రాజకీయ బిల్లు రావాలంటే బీసీలు ఉద్యమించాలి, లేకపోతే రావు. మిమ్మల్ని కోరేది ఏంటంటే, బీసీలు ఎప్పుడైతే 42% రిజర్వేషన్ వీళ్ళు మేము కాదని చెప్పి ఎన్నికలకు పోతున్నప్పుడే ఒక పెద్ద ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో రావాల్సింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అనేక ఉద్యమాలు చేసిండ్రు. 1944లో సాయుధ తెలంగాణ పోరాటం చేసిండ్రు. అప్పుడొక 4 లక్షల మంది అమరులైండొచ్చు. సరే, అప్పుడు ఆ పోరాటం చేసి తెచ్చిన రాష్ట్రం మళ్ళీ తీసుకెళ్ళి ఆధిపత్య కులాల చేతిలో పెట్టింది. మళ్ళీ తెలంగాణ పోరాటం చేసిండ్రు.
తీసుకొచ్చి మళ్ళా వాళ్ళ చేతుల్లోనే పెట్టింది. ఇంకా ఎన్నిసార్లు చేస్తారండి ఉద్యమాలు? తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ, లేదా అమరులైపోయడానికి మనం రెడీ ఉన్నటువంటి గడ్డ. ఇప్పుడు వాళ్ళతో చేయించాలి, మన ఓటుతో అధికారంలో అనుభవిస్తున్న వాళ్ళతో. వాళ్ళు చేయాలంటే మనం ఉద్యమించాలి, మన ఓటు ప్రభావం ఏంటో మనం చూపించాలి. కాబట్టి మీ అందరికీ కోరేది ఏంటంటే, మీరు ఏదైతే జరుపుకుంటారో ఈ స్పిరిట్ ఇక్కడ బీసీ ఉద్యమానికి కావాల్సినటువంటి 42% పైన ఒక చైతన్యం మీలో రగుల్చుకుని ఒక సదస్సు నిర్వహించింది. ఇట్లాంటి సదస్సులు ఇంకా రాష్ట్రంలో అన్ని తాలూకా కేంద్రాల్లో జరగాలి. బీసీలు సమైక్యమై రేపు వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఉద్యమం టేకప్ చేస్తే రాష్ట్రం కాదు, కేంద్రం కాదు, వాళ్ళ తల్లిదండ్రులైనా సరే దిగి కిందికి దిగాల్సిందే, ఇవ్వాల్సిందే. అట్లాంటి ఉద్యమాన్ని మనం నిర్మించుకోవాలి. ఆ నిర్మించుకోవాలంటే మీరు అందరూ కూడా అందుకు అండగా ఉండాలి. వారు అండగా ఉంటే సాధ్యం కాదంటే ఏం లేదు. ఖచ్చితంగా మీరు అందరూ ఈ ఉద్యమంలో పాల్గొంటే ఈ 42% సాధించుకోవడం సాధ్యమని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.